శేఖరణ గారికి, అట్లాగే పెద్దలు ఆకుల శంకర్ గారికి, సత్యమప్ప గారికి, అట్లాగే సత్యం గారికి, గంగాధర్ సార్కి, ఇంకా డాక్టర్ సల్మా గారికి, అట్లాగే హరిప్రసాద్ తమ్ముడికి, పిట్టల్ గారికి, ఇంకా తమ్ముళ్ళు శ్రీరామ్ యూత్ తమ్ముళ్ళందరికీ, ఇంకా యూత్ ఇంకా రెండు ఉంటాయి దయచేసి ఆ యూత్ మిత్రులందరికీ కూడా, డాక్టర్ సోమప్ప, అదే సత్యం ఇక్కడ సోమప్ప ముందురా, సోమప్ప నువ్వు పెద్ద మనిషి దాదా ముందురా, అక్కడ కూర్చో సత్యం పక్కన. అట్లాగే చాలామంది యువకులు వచ్చారు, శ్రీనివాసరాములకు అందరికీ కూడా ఇక్కడ హాజరైన అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ములందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మీ ముందు ఎన్నికల కోసం ఓట్లు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి కనుక మీ ఆశీర్వాదం కోసం ఈ సభ పెట్టడం జరిగింది. ఈ వార్డులో కానీ, ఆందోళన జోగిపేట మున్సిపాలిటీలో కానీ, ఏ వార్డులో కానీ కారు గుర్తుకు ఓటేయమని అడిగే అర్హత బహుశా బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంటుంది. ఓట్లు వేయండి, మాకు మేమే అభివృద్ధి చేస్తామని చెప్పి ఓటు అడిగే హక్కు ఒక బీఆర్ఎస్ పార్టీకే ఈ జోగిపేట ఆందోళనలో ఉంటుందని చెప్పి నేను మీ అందరికీ స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఆందోళన ఉన్నప్పుడు, మున్సిపాలిటీ ఉన్నప్పుడు, గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కాంగ్రెస్ తరఫున మన దామోదర్ గారు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, బాబుమోహన్ గారు ఉన్నప్పుడు మంత్రి గారు కూడా ఉన్నారు. కానీ ఈ రోడ్లలో మొత్తం మట్టితో ఉండేది, మీరు గుర్తుందా అమ్మా? ఏ చూసినా అన్ని మట్టితో ఉండేవి, ఇంటికి నీళ్లు తాగడానికి నీళ్ళు వచ్చేది కాదు. బిందెలు పట్టుకొని మెయిన్ రోడ్డు మీద అక్కడెక్కడో బావి ఉంటానో, లేదనుకుంటే ఎవరెవరి ఇంట్లో నల్లు ఉంటేనో, ట్యాంకర్ వస్తేనో అక్కడ పోయి పట్టుకునే పరిస్థితి 10 ఏళ్ల కింద ఉండే, కేసీఆర్ రాకముందు, టీఆర్ఎస్ రాకముందు. కానీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మొత్తం మీ వార్డు స్వరూపమే మారిపోయింది. మీ వార్డే కాదు, మొత్తం జోగిపేటలో కూడా ప్రతి గల్లీలో కూడా సీసీ రోడ్లు వేయించినాం. అది ఒక బీఆర్ఎస్ పార్టీతో సాధ్యమైంది. ప్రతి ఇంటికి నల్లా వేయించినాం, ప్రతి వీధిలో కూడా స్ట్రీట్ లైట్లను పెట్టించినాం, కరెంటు పోకుండా 24 గంటలు కూడా కరెంటు ఇస్తున్నాం, మొత్తం ఇంటింటికి నల్లా ఫ్రీగా ఇచ్చినాం. ఇట్లా అన్ని రకాలుగా ప్రజలకు ఏదైతే మౌలికంగా చిన్న అవసరాలు, ఇవన్నీ ప్రజలకు కనీస సౌకర్యాలు కాదు, ఇవన్నీ నీళ్లు, రోడ్డు, డ్రైనేజు, ఇవన్నీ కనీస సౌకర్యాలు కనుక వాటిని తీర్చడంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, పోయినసారి చైర్మన్గా ఉన్నప్పుడు కానీ మేమందరం కూడా సక్సెస్గా చేసినామనే ఒక సంతృప్తి అయితే నాకు అనిపిస్తుంది. అంటే మరి మీరు ఇంకా మిగిలి ఉండొచ్చు, ఏమన్నా అన్నీ అప్పుడే పరిష్కారం కావు కదా, ఇంకేమన్నా మిగిలి ఉండొచ్చు. తప్పకుండా అమ్మా బోటాలు పెడుతున్నా, వాళ్ళు గుంజి కూడా వాళ్ళకే పోతున్నాయి. ఇక అది దొంగతనం జరుగుతుంది, పెడదాం కరెంట్ ఆ పని చేద్దాం. మంచి ఉపాయం ఇది, మంచి ఉపాయం ఉన్నది, తప్పకుండా చేద్దాం. అది మనం వచ్చినాక మీరు కారు గుర్తు కొట్టేయండి, అవన్నీ చెప్దాం. ఇంకా పోతే ఈ వార్డులో పోయినసారి కాంగ్రెస్ తరఫున కౌన్సిలర్ ఉన్నాడు, కానీ ఎక్కడ కూడా మేము కాంగ్రెస్ కౌన్సిలర్ అని చెప్పి పని ఆపలేం. మీకు అక్కడ గూడెమ్మల చైర్మన్ ఉండే కదా, ఆయన ఎన్ని పనులు చేసిండో మీ దాంట్లో కూడా అన్ని పనులు అయినాయి, ఎక్కడ కూడా పనులు ఆపలేం. అంటే రాజకీయంగా అభివృద్ధికి, రాజకీయానికి ముడిపెట్టి మేము ఎప్పుడు కూడా చూడలేము. అందుకే జోగిపేటలో ఎక్కడ పోయినా కూడా మాకు బ్రహ్మాండమైన ఆదరణ లభిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రజలు మీరు వచ్చినప్పుడే, బీఆర్ఎస్ వచ్చినప్పుడే ఈ పనులు జరిగినాయి, కాంగ్రెస్ వచ్చినప్పుడు జరగలేదు, ఈ 2 సంవత్సరాల కాలంలో అసలే జరగలేదని చెప్పి ప్రజలు చెప్తున్నారు. నేనున్నప్పుడు నేను 5 ఏళ్ళ ఎమ్మెల్యేనమ్మా, మీ అందరూ చూశారు. 2 ఏళ్ళు కరోనా వచ్చింది కదా, వచ్చిందా? మీరే ఒక్కరు ముఖాలు ఒక్కరు చూసుకోలేని పరిస్థితి 2 ఏళ్ళు గడిపారు. ఇక నాకున్న టైం ఎప్పుడు 3 ఏళ్ళు. 3 ఏళ్లలో 1 సంవత్సరం ఎలక్షన్ తిరగకపోయింది, ఇంకా మిగిలింది 2 ఏళ్ళే. ఆ 2 ఏళ్ళలో అయినా నాతో అయినంత వరకు నేను బ్రహ్మాండంగా పనిచేయగలిగాను, నేను నాతో చేతనైనంత వరకు నేను చేయగలిగాను నేను. మరి ఇప్పుడు మంత్రి అయ్యి దామోదర రాజనరసింహ మంత్రి అయ్యి 2 ఏళ్ళు అయింది కదా, 2 ఏళ్లలో ఒక్కసారి మీరు చూడమ్మా, మీ ఇంటి ముందర పోయి ఈ 2 ఏళ్లలో ఏమన్నా సీసీ రోడ్ వచ్చిందా, లైట్ వచ్చిందా, కొత్త లైట్ వచ్చిందా,
ఏమైనా కొత్త పని ఏమైనా జరిగిందా మీ ఊర్లో మీ గల్లీలా? అయిందా మరి 2 నెలల అయిందా? ఏం కాలే. మరి మంత్రిగా ఉన్న మనిషి 2 ఏళ్ళు అసలు పట్టించుకోలే, ఒక్క పైసా ఇయ్యలే మున్సిపాలిటీకి. మీ గల్లీకే కాదు, మున్సిపాలిటీకి కూడా ఒక గల్లీ పైసా ఇయ్యలే. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 25 కోట్లు శాంక్షన్ చేయకపోతే ఆ 25 కోట్లను మళ్ళా రద్దు చేసి మళ్ళా శాంక్షన్ చేయించి ఏదో అక్కడక్కడ ఒక సీసీ రోడ్ పెట్టిండు ఇక్కడ. అంతే తప్పించి మంత్రిగా ఎంత పరపతి ఉండాలి? మంత్రి అన్నప్పుడు ఎంత పరపతి ఉండాలి? కరెంటు పోకుండా చూసుకోవాలి, ఇంటింటికి నల్లు వస్తుందా లేదా చూసుకోవాలి, కింద పార్టీ కార్యకర్తలతోనే చూపెట్టాలి కదా. కానీ ఏది లేదు, అసలు పాలన అనేది మొత్తం పడిపోయింది. కరెంటు సరిగా వస్తలేదు, నల్ల సరిగా వస్తలేదు, చివరికి మళ్ళీ బోర్ల మీద ఆధారపడే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. అటువంటి పరిస్థితి వచ్చింది కనుక మీరందరూ కూడా దయచేసి మళ్ళీ మాకు బీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తే, శేఖరన్నని గెలిపిస్తే తప్పకుండా ఇంకా ఏమేమి పెండింగ్లో ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మీరందరూ చూస్తున్నారు. అమ్మ జర పిల్లలు ఏడుస్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి. కేసీఆర్ పోయిన తర్వాత ఎటువంటి పరిస్థితి ఎదుర్కొంటారో మీరు అందరూ చూస్తున్నారు. 2 ఏళ్ల కాలంలో పెట్టలేరా? ఇంకా పెట్టలే. ఇక అట్లా ఉంటుంది, మళ్ళీ గుద్దుకుని అడ్డపోతారు మళ్ళా. అందుకే వాళ్ళకి కూడా సేకరణ పెట్టుకోండి. మీరు సేకరణ కొట్టేయండి. మీ నల్లాలకు అన్నింటి కూడా ఎక్కడెక్కడ నల్లాల ప్రాబ్లం ఉన్నాయో అన్ని కూడా మీకు ఇంటికి వచ్చారు చూసుకుంటారు. మీ అమ్మ చెప్పినట్టు కూడా మారుస్తురా. ఇక ఇప్పుడు మాట్లాడంటే చాలా పెద్ద కథ ఉన్నది. అది సింగూరు కథ చెప్పాలంటే చెప్తున్నారు కదా, వచ్చే సంవత్సరం నీళ్ళు రావు, వాళ్ళు ఇయ్యరు. సింగూరు ఖాళీ చేసిరు, సింగూరు ఖాళీ చేసిరు. అది తెలివిలేని పని. ఎవరైనా ఇల్లు పరవాసం ఇల్లు మొత్తం కొనుక్కుంటామా? ఉన్న మటుకు చేస్తాం కదా. వాళ్ళేది ఏదో చిన్న ప్రాబ్లం వచ్చినా ఇల్లు మొత్తం కాల్ చేస్తున్నారు, సింగూరు మొత్తం కాల్ చేస్తున్నారు, ఉత్త పుణ్యానికి కాల్ చేస్తున్నారు. ఇంకో 2 ఏళ్ళు నీళ్ళే ఉన్నాయి. అమ్మ భయపడుతున్నది ఇప్పుడే, నిజంగానే ఉన్నాయి. ఈ కాంగ్రెస్ పాలనలో నీళ్లు వీళ్ళు సింగూరు కాల్ చేస్తున్నారు కనుక తాగునీటి కష్టాలు వస్తాయి. తాగునీటి కాదు, ఇంకో విషయం కూడా చెప్తాను నేను. మన శేఖరన్ననే నాన్ వెజ్ చేయడానికి పోయాడు. నాన్ వెజ్ చేయకపోతే వాళ్ళు మున్సిపాలిటీ నీకు మున్సిపాలిటీ నల్లా బిల్లు ఉన్నది 9,000 కట్టమని చెప్పారట. కట్టావా? నల్లా బిల్లు తెలుసా మీకు? ఈయన 9,000 కట్టిండు, ఈయన సపోర్ట్ చేసిన 9,000 కట్టిండు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మీ ఇంట్లో ఎవరెవరికి నల్ల కనెక్షన్ ఉన్నదో మీ అందరి నెత్తి మీద కూడా నల్ల బిల్లు ఉన్నది. రేపు మీరు కాంగ్రెస్ ఓటేస్తే అవి కట్టాలి. ముక్కు బిడ్డ వసూలు చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. రేపు చెప్తున్నా, రేపు మీరు బీఆర్ఎస్ ఓటేయండి. మన బీఆర్ఎస్ ఉన్నప్పుడు వసూలు చేసామా? ఎవడన్నా తాగనీళ్ళు అమ్ముకుంటాడా? సార్ తిట్టండు. నేను కేసీఆర్ సార్ దగ్గర కూర్చున్నా ఒకసారి. మిషన్ భద్రత ఇస్తున్నారు అని చెప్పినప్పుడు మంచిగా పోతుందని చెప్పిన తర్వాత ఒక సార్ అన్నాడు, ఆయన సార్ మంచిగా ఇస్తున్నాం సార్, మరి దాని మీద మెయింటెనెన్స్ పైసలు అవుతున్నాయి, పైసలు వసూలు చేద్దాం సార్. తలకాయ ఎవడం తలకాయ తాగి నీళ్ళ మీద పైసలు అడతారా ప్రజల్ని అని కేసీఆర్ సార్ అధికారం తెచ్చాడు. అంటే ప్రజలకు ఏది చేయాలి, ఎట్లా చేయాలనేది ఒక విజన్ ఉన్న నాయకుడు మన కేసీఆర్ సార్. అటువంటి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఒక్క పైసా కూడా నల్ల బిల్లు వేయలేం. కరెంటు కూడా 100 యూనిట్ల వరకు ఫ్రీగా పెట్టాం. రేపు భవిష్యత్తులో కూడా ఎవరు కూడా నల్ల బిల్లు లేకుండా చూసే బాధ్యత మేము చూసుకుంటాం. రేపు మనం గెలిస్తే చైర్మన్ కూడా మళ్ళీ అవుతారు కనుక అందరు కూడా నల్ల బిల్లులు అన్ని కూడా క్యాన్సిల్ చేయించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీ అందరికి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకందరికి కూడా 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ నమ్మారు, అందరు కాంగ్రెస్ నమ్మారు. ఏదేదో చెప్పిండు, రైతు బంధు ఇస్తామని చెప్పిండు, రైతు బంధు 15,000 ఇస్తాడు, ఉన్నదానికే సున్నం పెట్టిండు. పెన్షన్ ఇస్తా అన్నాడు, పెన్షన్ 4,000 ఇస్తా అన్నాడు, 2,000 కూడా సరిగ్గా ఇస్తలేడు. మీ 2 ఏళ్ల కాలంలో ఎవరైనా మీ బిడ్డలో పెళ్లి చేసిన ఉన్నారమ్మా? చెల్లెత్తుండి ఎవరో బిడ్డలు పెళ్లి చేసిన వాళ్ళు 1, 2, 3, 4, 5, 6 కళ్యాణ లక్ష్మి వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? మరి కళ్యాణ లక్ష్మి రాని తులం బంగారం మనకే వస్తుంది, రాదు కదా. మనం అప్పుడు ఎంత పెళ్ళైనా నెల రోజులకే 1,00,000 రూపాయలు ఇస్తుంటాం.
బిడ్డ కాన్పుకి వస్తే మంచిగా కేసీఆర్ కిట్ ఇస్తుంటే ఇప్పుడు ఇస్తున్నారా? ఇప్పుడు ఇస్తారు. మళ్ళా మన సార్ మళ్ళా ఆరోగ్య శాఖ మంత్రి మన దామోదర్ సార్ మన సారే. మరి మన మీద ప్రేమ ఉండాలి కదా, దానివల్ల మంచి ఫెసిలిటీ చేయాలి కదా. నిన్న ఏదో చూస్తున్నా, ఏదో 11నో మరి 12నో ఎవరో మాట్లాడితే హాస్పిటల్ అది లేదు ఇదని అన్నారంట నిన్న. మరి వైద్య శాఖ నువ్వే సారు, నువ్వు మన నియోజకవర్గం, మరి నువ్వు వైద్యమైన సరిగ్గా అందియాలి కదా. మరి ఏం చూస్తున్నావు నువ్వు? మరి ఆందోళన ఓట్లు వేసుకున్నావు, మంత్రి అయిపోయినావు, మంత్రి సెక్రటరీలో కూర్చొని ఏం చేస్తున్నావు? వసూలు చేసుకుంటూ కూర్చున్నావు. ఏం చేస్తున్నాడు? మరి పైరవీలు చేసుకుంటూ వసూలు చేసుకుంటూ కూర్చున్నాడు సార్. మొత్తం ప్రజలందరినీ కూడా గాలి కొలు పెట్టినాం. వాళ్ళ ఓట్లు వేసినా మనం గద్దె ఎక్కించినాం, వాళ్ళేమో తప్పుడు దాకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అది వైద్య శాఖ మంత్రి ఆయన సొంత నియోజకవర్గం పరిస్థితి అట్లుంటే ఏమన్నా ఆయన పాలన ఎట్లుందో మీరు చూసుకోవాలి. అందుకే దయచేసి మీ అందరికీ నేను చేతెత్తి కోరుకుంటేనంటే, అప్పుడేదో ఎన్నికలప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏదేదో మాయమాటలు చెప్పారు. ఇంత పొద్దు వాళ్ళు చెప్పారు. సార్ 2000 ఇస్తా అంటే 4000 ఇస్తాను, సారు 10,000 ఇస్తా అంటే 15,000 ఇస్తాడు, ₹1,00,000 అంటే తులం బంగారం కల్పిస్తాడు. వాడు తులం బంగారం ఇస్తాడు, 2 లక్షలు అవుతుంది ఇప్పుడు. అది ఎందుకు చెప్పాలి మరి? ఇంత పొడు మాటలు చెప్పారు, ఏది లేదు. నెలకు 2,000 ఇంకా మర్చిపోయినా మీరు అమ్మలక్కలందరికీ 2,000 ఇస్తాడు. ఇచ్చిండా? అందుకే మనం బాకీ కార్డు ఇచ్చినా కదా. బాకీ కార్డు ఉందా? ఎంత బాకీ ఉన్నాడు మీకు? 2,000 24 నెలలు ఏది కాలేదు. అంత దగులు బాజీలు దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. వాడు కిందికెళ్ళి మిగతా కన్నా ఆడదాకా ఉన్నారు. మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీలా కిందికేమి ఆ రేవంత్ రెడ్డి దాకా అట్లే ఉన్నారు. కింద కౌన్సిలర్ నుంచి రేవంత్ రెడ్డి దాకా అట్లే ఉన్నారు. దొంగ మాటలు లంగ మాటలు, ఒక్కటి పనికొచ్చే మాట ఉండదు, ఒక్కటికి అక్కడికి వచ్చేది ఉండదు, ఒక్కటి ప్రజలకు పనికొచ్చేది ఉండదు, ఒక్కటి మెచ్చడం మాటది ఉండదు. ఆ రోజు ఏం మాట్లాడుతూ చూస్తున్నాడు ఆయన. వాడు ఏదో తీసి గోడ్లు ఆడుకుంటాడు అంటాడు, ఆ తొండలు ఇడుస్తా అంటాడు, ఓ చెడ్డి ఉడుస్తా అంటాడు. అంటే ఒక పాలన చేసేవాడు అట్లుంటాడు. అమ్మ తల్లి మంచి మాటలతో ఉండాలి కదా. ఆ పదవిలో ఉన్నవాడు కొంచెం కేసేస్తారంటే 75 ఏళ్ళు మూసిన పాపం. ఆయన పట్టుకొని నీకు చెడ్డీల తొండలు ఇడుస్తా, నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా, నీ గుండె తీసి గోటిలు ఆడుకుంటా, ఇట్లాంటి మాటలు మాట్లాడి టైంపాస్ చేస్తుంది తప్పించి అసలు పాలన అనేది లేకుండా పోయింది. అందుకే ఏంటంటే ఇగో మీకు ఎంత కావాలి? మీకు 2,60,000 అడుగుండి మీ దగ్గర కాంగ్రెస్ వాళ్ళు. అసలు మీరు నిన్నంతా అడుగుతారు అనుకున్నా నేను, మీరు ఎవరు అడగలేరు. 2,000 సార్ 2,000 మీరు వాళ్ళు పోలే, మనంతా మనల్లా అంతా కట్టారు. అంతే ఇక సంతోషం. మీ అందరికీ మరోసారి దండం పెడుతున్నా. మీరు ఇదే గట్టిగా ఉండండి. ఈ మాయ మాటలు చెప్పే నాయకులను ఓడించాలి. ఇప్పుడు కనుక ఓడగొడితే వాళ్ళ దిమ్మ తిరిగిపోతుంది. ఇంకా 2 ఏళ్ళు ఉన్నది. ఈ 2 ఏళ్ళన్నా కనీసం మీ 2,500 మీకు ఖాతాలో పడుతుంది. ఇప్పుడు కనుక ఓడగొడితే అరే జనం కోపంగా ఉన్నారా, మనకు వాళ్ళకు తులం బంగారం ఇద్దాం, కేసీఆర్ కిట్ ఇచ్చేద్దాం, వాళ్ళకి నెలకు 2,000 ఇద్దాం, కాలేజీ పోయే పిల్లకు స్కూటీ ఇద్దామన్నది ఇద్దాం అనేది అన్ని వాళ్ళకి చెప్తారు. మీరు మళ్ళీ కాంగ్రెస్ కోటేసి గెలిపించారనుకో ఏమవుతుంది? మేము ఏం లంగ పని చేసినా, మేము ఎన్ని అబద్ధాలు చెప్పినా మాకే గుర్తుతున్నారు, ఇక బోని అనుకుంటాం, మళ్ళా ఆమె అందుకే ఏమంటే ఏది బాగా ఏమిస్తాడు మామూలు బతుకమ్మ చీర ఇంకాడికి ఇస్తాడు. బతుకమ్మ చీర కూడా పట్టు చీరలు ఇస్తాడంట. బతుకమ్మ చీరలకే దిక్కు లేదు, ఇంకా పట్టు చీరలు ఆడిస్తాడు. ఇవన్నీ దొంగ మాటలతోనే అధికారంలోకి వచ్చారు కనుక మీ అందరూ మంచిగా ఆలోచించండి, బాగా ఆలోచించండి. పనికొచ్చేలా ఓట్లు వేయండి. ఎవరు పని చేస్తారు, ఎవరు పని చేయరు, ఎవరు ప్రజలతో సన్నిహిత సంబంధాలతో ఉంటారు, ఎవరు ప్రజలతో ప్రేమగా ఉంటారు, వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని ఆలోచించుకొని ఓటేయండి. అంతే తప్పించి పొద్దున్న లేచి పైసలు వసూలు చేసుడు, రౌడీజం చేసుడు, బెదిరింపులకు గురి చేసుడు, అట్లాంటి వాళ్ళకు ఓటేస్తే మీరు రోజుగా జోగిపేటలో రౌడీల పాలనే వస్తుంది. ఇప్పటికే ఎలక్షన్లోనే చాలా మంది ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. అదేమ్మా, ఫోన్ చేసి బెదిరిస్తున్నారు చాలా మందికి. ఏమన్నా నువ్వు అక్కడ తిరుగుతున్నావంట, నీ షాప్ ఉండాలన్నా మూసేయాలన్నా నువ్వు ఆయనకు బిడ్డ ఏంది రేపు అది నాకు తెలుసు, అందుకే చెప్తున్నా. ఇంకోటి ఏమన్నా పలానా దగ్గర తిరుగుతున్నామంట, మీ నాయన నా దగ్గర పని చేస్తాడు, పని ఉంచుకోవాలన్నా పీకేయాలన్నా, రేపు నువ్వు మా ఇంటి సర్దికేని పోతావు, ఎట్లా పోతావు చూసుకుంటాను. ఓడు ఒక్కొక్కడు ఒక్కో రకంగా బెదిరింపులు జోగిపేట చేస్తారు. అంటే ఏమంటారు చూడు, తల్లి కూడా అయితే పిల్ల వేరైతుందా?
వాళ్ళ ముఖ్యమంత్రి అట్లే ఉన్నాడు, వాళ్ళ మంత్రి అట్లే ఉన్నాడు, వాళ్ళ కౌన్సిలర్ కూడా అట్లే తయారయ్యారు. మరి ఇట్లాంటి పెట్టుకొని మనము రేపు జోయిపేటలో పాలిస్తామా? 5 ఏళ్ళు ఎప్పుడన్నా ఎవడన్నా బెదిరించాడా జోయిపేటలో? ఒక్కరు బెదిరించా చూడండి.